హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరమని, పేలాల పండుగ అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి విశిష్టతపై కథనం. కృతాయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట. అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. బుధవారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని పలు దేవాలయాలు తొలి ఏకాదశి వేడుకలకు ముస్తాబయ్యాయి. తొలి ఏకాదశి శుభ సందర్భముగా దేవతలందరూ కూడా సాక్షాత్తు ఆ యొక్క మహావిష్ణువుని ప్రార్థించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క లోకం పొందేటటువంటి రోజుని ప్రథమ ఏకాదశి, తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి అని అంటారు. రేపు తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శయన అవస్థలో ఉంటారు. శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి ఆ స్వామి ఈ రోజు నుంచి ఆ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్షతో అనేకమైనటువంటి వ్రతములు, నోములు, పండగలు ఈ యొక్క దేవతలని కొలుస్తూ భక్తులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఈ 4 నెలల సమయంలో ఎవరైతే ఎటువంటి దీక్షలు చేసినా, ఎటువంటి వ్రతములు చేసినా, ఎటువంటి పూజలు చేసినా ఆ మహావిష్ణువు ప్రీతి చెంది వారి మనసులో ఉన్నటువంటి కామ్యములన్నీ కూడా నెరవేర్చడానికి ఆ యొక్క విష్ణుమూర్తి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి వారు పాత్రులవుతారు. రేపు మొదటి ఏకాదశి, తొలి ఏకాదశి ఆ రోజున ఉపవాస దీక్షతో ఆ స్వామిని ఎవరైతే కొలుస్తారో వారిని స్వామి ఈ 12 నెలల్లోనూ వచ్చిన ఏకాదశుల ఉపవాస దీక్ష ఫలితాలని వారికి ఇస్తూ అనేకమైనటువంటి పుణ్య ఫలాల చేత వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా ఆ తొలి ఏకాదశి వ్రతాన్ని, దీక్షని చేసేవారికి ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క తొలి ఏకాదశిని సద్వినియోగపరుచుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థిస్తూ కోరుతూ ఉన్నాం. శ్రీ హిందూపూర్ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో రేపు ఆషాఢ మాసం శుక్లపక్షం తొలి ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుండి కూడా స్వామివారికి అంటే మన యొక్క దేవాలయంలో సీతారామచంద్ర స్వాముల వారు ఉన్నారు. అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి ఉన్నారు. ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా ప్రత్యేకమైన అభిషేకాలు, అర్చనలు చేయబడను. ఈ యొక్క ఏకాదశి అనేది 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 సర్వేంద్రియాలు, 1 మనసు. ఈ యొక్క 11ని ఏకం చేసి ఈ యొక్క శ్రీ మహావిష్ణువును ఎవరైతే ఆ యొక్క శివుణ్ణి ఎవరైతే భక్తి సిద్ధులతో కొలుస్తారో వాళ్లకు కావలసినవన్నీ కూడా అనుకరిస్తాడు ఆ యొక్క పరమశివుడైన శ్రీ మహావిష్ణువైన. శ్రీ మహావిష్ణువు ఆ యొక్క శివుణ్ణి ప్రతి నిత్యం కూడా ధ్యానిస్తూ ఉంటాడు. ఈ యొక్క ఏకాదశి నుంచే
ఆ యొక్క సూర్య భగవానుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి వస్తాడు. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి అనేది ఏంటంటే శుభ సూచికానికి యొక్క ఏకాదశి నుంచి ప్రతి పండుగ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారికి అభిషేకాలు, అదేవిధంగా చతుర్మాస నియమాలు అంటే శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా శ్రీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి ప్రాప్తి పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.